750 కోట్లు. అదే ఇప్పుడు ఇసుక ఒక్కొక్క ఎమ్మెల్యే ఎంత తింటాడు నెలకి? కనీసం 10 కోట్లు వస్తాయా? పోనీ ఒక 5 కోట్లు వస్తాయా? మరి డబ్బులు వాళ్ళ దగ్గరే ఉన్నాయిగా. ఇది అవినీతి అవుతుందా, అది అవినీతి అవుతుందా? నా తెలియక అడుగుతా. అదే డౌట్ ఇక్కడ అంతా. కానీ ఒకటి సార్, అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీకి సంబంధించిన సీఎంఏ కేజ్రీవాల్ లాంటి వ్యక్తిని అధికారంలో ఉండగానే అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు. అక్కడ కూడా భారతీయ జనతా పార్టీ విషయంలో సీరియస్ గా వ్యవహరించింది అనేది, ఇప్పుడు కూటమిలో కూడా భాగస్వామిగా ఉంది. నిజంగా ఇప్పుడు అధికారంలో కూడా లేరు జగన్మోహన్ రెడ్డి. ఆయన అరెస్ట్ చేయడం అంత ఈజీనా ఈసారి? అదే కనుక జరిగితే ఇంకా భవిష్యత్తులో వైసీపీకి ఇంకా రేపు పొద్దున్న ఇంకా అధికారంలోకి రాకుండా ఉండడానికి కూడా ఇదొక కారణం అవుతుందా, మార్గం అవుతుంది? జగన్ జోలికి పోరు నాకు తెలిసి, ఆ ధైర్యం చేయరు. లిక్కర్ కుంభకోణం విషయంలో అసలు పోరు. ఎందుకంటే ఆ కుంభకోణం అంటే ఇప్పుడు అదే నేను చెప్పిన పాయింట్స్ అన్నీ చర్చకు వస్తాయి. ఇప్పుడు మ్యాక్సిమం ఏంటంటే భయపెట్టాలంతే, బెదరయ్యాలి అంతే. సాక్ష్యం కావాలి కదా. నువ్వు డబ్బులు డైరెక్ట్గా సోన్స్ అకౌంట్లకు వెళ్ళినాయి అన్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ కేసే పక్కకు పోయింది. ప్రభుత్వం అక్కడ డబ్బులు ఒక బోగస్ కంపెనీకి వెళ్ళి ఆ బోగస్ కంపెనీ నుంచి ఇంకొకరికి టర్న్ అయినాయి అన్నటువంటి దానికే కేసు పక్కకు పోయింది. అట్లాంటిది ఇక్కడ ఏమని సాక్ష్యం చూపెడతారు? డబ్బులు ప్రభుత్వం తీసేసుకుంది, క్యాష్ చూపి